మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో సహోదరులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు మాకు అత్యంత ప్రియులు ప్రవీణ్ పగడాల గారు గత 2 రోజుల క్రితం మరణించడం చాలా దుఃఖాన్ని కలుగజేస్తుంది. వారు ఏ సభలో మాట్లాడినా ప్రేమ, ఐక్యత, సమాధానం గురించి అద్భుతంగా మాట్లాడడం మేము గమనిస్తూ ఉండేవాళ్ళం. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తముగా అద్భుతంగా వాడబడే దైవజనులు ప్రవీణ్ పగడాల గారు. వారు చెప్పిన మాటల్లో అద్భుతమైన మాటలు ఏంటంటే, ప్రతి మనిషిని మనిషిగా చూడండి అని మాట్లాడారు. మనిషిని హిందువుగా చూడొద్దు, మనిషిని ముస్లింగా చూడొద్దు, మనిషిని క్రైస్తవుడిగా చూడొద్దు, మనిషిని మనిషిగా చూడమని ఒక అద్భుతమైన ప్రసంగం వారు చేశారు. మనిషిని హిందువుగా చూడద్దు, ముస్లింగా చూడద్దు, క్రైస్తవుడిగా చూడద్దు, బౌద్ధుడిగా చూడద్దు, మనిషిని మనిషిగా చూడద్దు. కష్టమా? అలాంటి మాటల వలన ఆత్మీయంగా నేను ఎంతో బలపడ్డాను. అంతటి ప్రేమతత్వాన్ని, సమాధానాన్ని బోధించే దైవజనుడు ఈరోజు లేరు అనే వార్తను తట్టుకోలేకపోతున్నాను. ఆయా ప్రాంతాల్లో మీటింగ్స్లో వారిని కలిసినప్పుడు చాలా ప్రేమగా నాతో మాట్లాడేవారు. నువ్వు చేస్తున్న షార్ట్ ఫిలిమ్స్ అద్భుతంగా ఉన్నాయి, ఇంకా మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ రాబోయే దినాల్లో నువ్వు తీయాలని ప్రోత్సహిస్తూ చాలా బలపరుస్తూ ఉండేవారు. అంతేకాదు ప్రియులారా, యవనస్తుల గురించి మాట్లాడినా, స్త్రీల గురించి మాట్లాడినా, పురుషుడి యొక్క నైతిక విలువల గురించి మాట్లాడినా అద్భుతంగా మాట్లాడేవారు. అంత గొప్పగా వివరించే ఆ వక్త, మంచి దైవజనులు ఈరోజు లేరు అనే వార్తను తట్టుకోలేకపోతున్నాం. ప్రియ క్రైస్తవ జనాంగమా, బైబిల్ చెబుతుంది, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఈ మాట ఖచ్చితంగా దైవజనులు సువార్త కొరకు ప్రాకులాడి ప్రయాసపడిన ప్రవీణ్ పగడాలయ్య గారికి ఖచ్చితంగా వర్తిస్తుంది. ఈ మరణ వార్త ఎప్పుడైతే తెలిసిందో, గనులైన దైవజనులు, విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో, ఐక్యతతో 2 రోజులు పోరాడారు. ఇప్పుడు కూడా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. ప్రియులారా, వారు మన మధ్యలో లేకపోయినా వారిచ్చిన ఆత్మీయమైన జ్ఞానం మనలో ఇంకా నివసిస్తూనే ఉంది. ఈ జ్ఞానం చేత అనేకులను ప్రభు యొద్దకు ఆకర్షిద్దాం. వారి యొక్క కుటుంబం కొరకు, వారి యొక్క పరిచర్యల కొరకు ఇదే ఐక్యతతో అందరూ ప్రార్థన చేద్దాం. అందరికీ హృదయపూర్వక వందనాలు.